ఈ అవకాశం ఇచ్చినందుకు. మన దగ్గర ఆహ్, హార్ట్‌కి మెయిన్‌గా చాలా మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు అరుణ సంగారెడ్డి నుండి. ఇది మా అప్లైన్ చెప్పారు. నేనెప్పుడు మర్చిపోతా ఉంటాను చెప్పాలి అనే విషయాన్ని. అయితే నేను ఎప్పుడైతే అంటే ముందు హార్ట్ ప్రాబ్లమ్ అనేది నేనెప్పుడైతే వెస్టేజ్‌లో జాయిన్ అవ్వక ముందు ఎక్కువ అనిపించేది కాదు. అంటే దీని గురించి అవగాహన లేదు కాబట్టి. ఎప్పుడైతే వెస్టేజ్‌లో వచ్చి సప్లిమెంట్స్‌తో ఎప్పుడైతే లింకప్ అయ్యామో, ఏమేం ప్రాబ్లమ్ ఒస్తాయి ఫ్యూచర్‌లో, ఎలాగ మనకు అవేర్‌నెస్‌తో ఉండాలి అనే విషయం మాత్రం ఇక్కడ చాలా బాగా అర్థమైంది. డాక్టర్‌లా అనే విధంగా మనకి నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రోగ్రామ్స్, మన అప్లైన్ నుంచి. అయితే మెయిన్‌గా ఈ రోజున వచ్చే సమస్యలు చాలా హార్ట్‌కి సంబంధించి విపరీతమైన సమస్యలొస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకి. జస్ట్ నిన్ననే ఒక పోస్ట్ వచ్చింది రాజన్న బెట్టారు. 10థ్ క్లాస్ అబ్బాయి హార్ట్ అటాక్‌తో పోయారని. ఎందుకొస్తున్నాయి ఇవన్నీ అనంటే ఆలోచిస్తే ఫస్ట్ మనం బయట తింటున్న జంక్ ఫుడ్ అలవాటు, అనవసరమైన అలవాట్లు, టైమ్‌లీ తినకపోవడము, ఇంటి ఫుడ్ తినకపోవడము, మనం పరిశుభ్రత పాటించకపోవడము, ఏం ఆహారం కావాలో అది లేకుండా వేరే చెత్త ఆహారం వేయడం. మెయిన్ ఇది అయ్యి ఇంకోటి స్ట్రెస్, మానసికమైన స్ట్రెస్. చిన్న పిల్లలున్నారు వాళ్ళకేం స్ట్రెస్ అనుకోవచ్చు. కానీ చదవాలి. ఇంట్లో స్ట్రెస్, టీచర్ల స్ట్రెస్. దీంట్లో పిల్లలు నలిగిపోతున్నారు. అంటే ఎగ్జాక్ట్‌లీ ఎవరికి ఏం కావాలో అది దొరకట్లేదు. ఏం వద్దో అవన్నీ అలవాట్లు గాని, అవన్నీ స్ట్రెస్‌లు కానొచ్చి ఇలాంటి జబ్బులనేవి వస్తున్నాయి. అయితే మన దగ్గర ఒక బెస్ట్ వరల్డ్‌లో ది బెస్ట్ సప్లిమెంట్స్ ఉన్నాయి. హార్ట్‌కి సంబంధించి స్పెషల్లీ మనకి ఫస్ట్ దాంట్లో వచ్చేది మనకి ఎలార్జినైన్. ఎలార్జినైన్ అనేది ఏం చేస్తుందంటే, మనకి ఇది ఒక ఫ్రూట్స్‌తో తయారై ఉంటుంది. బీట్రూట్, దానిమ్మ గింజలు వీటితో తయారై ఉంటుంది. ఇది మార్నింగ్ లేవగానే గ్లాస్, గాజు గ్లాస్‌లో కలుపుకొని వాటర్‌లో కలుపుకొని తాగాలి. ఎందుకంటే దీంట్లో ఉండే కొన్ని ఏవైతే ఉన్నాయో స్టీల్‌తో వాటికి అంటే స్టీల్ గ్లాస్‌లో వేసినప్పుడు అది పనిచేసే తత్వం అనేది మారిపోతుంది. అందుకని గాజులో కలిపినప్పుడు దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మన బాడీలోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాయి. ఈవెన్ అది కలపడానికి కూడా మనకి ప్లాస్టిక్ లాంటి పుల్ల కానీ లేదా వేప పుల్లయితే ది బెస్ట్. మనకు దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప పుల్లలు తీసుకురండి. వేప పుల్లలు ఎండబెట్టేసుకొని పెట్టుకోండి. దాంతో కలుపుకుంటే గనక ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేదొస్తుంది. అంటే ఎక్కడ దీనికి మెటల్ లాంటిది తగలకూడదు. ఇంకా కొద్ది సేపది కరిగించాలి బాగా. సన్నటి మాలిక్యూల్స్ ఉంటాయి సన్న సన్నగా. అవన్నీ కరగాలందులో. అయితే ది బెస్ట్ రిజల్ట్ ఒస్తుంది. ఇది వాడటం వలన ఏమవుతుందంటే, నర్వస్ సిస్టమ్‌లో ఏమైనా డ్యామేజ్ ఉంది అంటే, అంటే తట్టుకొనుంది అంటే అవన్నీ ఫ్లో అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక మొహరీలో చెత్త ఇరికిందనుకోండి, చేత్తో తీయం గదా! బకెట్‌తో నీళ్లు ఫస్ట్ కొట్టేస్తాం. బకెట్‌తో నీళ్లు కొట్టినా పోకపోతే అప్పుడు కట్టె పెట్టుకొని మనం ఆనెడిస్తాం. ఇప్పుడైతే ఫుల్ డ్రైనేజ్ వచ్చేసింది గానీ, లేపోతే ఓపెన్‌గా ఉన్నప్పుడు ఆ విధంగా మన బాడీలోని పైప్‌లైన్‌ని ఇది ఫ్రెష్ అప్ చేస్తుంది. ఫ్లష్ చేస్తుందనమాట. అంటే ఇది ఓన్లీ హార్ట్‌కని గాదు. ఇది వాడినప్పుడు మనకు బీపీ తగ్గుతుంది. బీపీ అనేది హార్ట్ అటాక్‌కి ఒక సింప్టమే. బీపీ ఎవరికైతే ఉందో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది 100%. కాబట్టి మనం ఫస్ట్ బీపీ ఉన్నోళ్ళకి కూడా ఇదిస్తే హార్ట్ ప్రాబ్లమ్ వరకు మన హెల్త్ అనేది వెళ్ళదు. నాకేమీ లేవు. అయినా కూడా ఇయర్‌లీ ఒకసారి ఎలార్జినిన్ తాగితే మన బాడీలో ఎలాంటి ఇష్యూస్ ఎక్కడైనా చిన్నవి సింప్టమ్స్ కనిపించినా దాన్ని తీసేసే అవకాశం ఉంది. ఎలార్జినిన్. అలాగే ఇంకొక బెస్ట్ క్యాప్సూల్ వచ్చేసి మనకి ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి అందరికీ తెలుసు. అవిసె గింజలతో ఉంటుంది. ఇవి నేను చూపిస్తాను ఇది మాట్లాడాక. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి అవిసె గింజలతో ఉంటుంది. అవిసె గింజలు ప్యూర్‌లీ అవిసె గింజల డ్రాప్స్‌తో తయారు చేస్తారు మనకి దాని ఆయిల్‌తో. ఇదేం చేస్తుందంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కడైనా ఉంది, కొవ్వుంది, పనికిరాని కొవ్వుంది. అది డైలీ 2 వేసుకున్నప్పుడు ఆ పనికిరాని కొవ్వుని ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఎనర్జీలోకి కన్వర్ట్ చేసి మన బాడీ నుండి బయటకి వెళ్ళేలాగా చేస్తుంది. ఎనర్జీలాగా కన్వర్ట్ చేసి బయటకు తీసేస్తుంది. యాస్ ఇట్ ఈస్‌గా తీసేయదు. ఏదైతే బాలేదో దాన్ని మాత్రమే ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తూ ఎనర్జీనిస్తూ తీసేస్తుంది. చాలా మంది గమనించుంటారు. ఫ్లాక్స్ ఒకటేసుకున్నప్పుడు వేడి చేసింది. చాలా ప్రాబ్లమ్ అవుతుంది మాకు అని అంటారు. ఎందుకంటే కొంతమంది వేడి ఒళ్ళు ఉన్న వాళ్ళకి ఫ్లాక్స్ అనేది ఇంకా వేడి చేస్తుంది.
కాబట్టి అడగండి. అంటే మీరెప్పుడైతే ఇది అడగడం మొదలు పెడతారో, మీకన్నీ అర్థమైతాయి. డాక్టర్ ఎలా అడుగుతారు, అరే మనం ఎలా అడుగుతున్నాం అన్నీ అర్థమవుతాయి. ఎవరికైతే వేడి చేసే తత్వం ఉందో వాళ్ళకి ఆమ్లా ప్లస్ అలోవెరా ఇది ఇవ్వండి. ఆమ్లా, అలోవెరా ఇచ్చినప్పుడు బాడీకి చల్లదనాన్నిస్తుంది. ఈ వేడిని తీసేస్తుంది. ప్లస్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది మనకి. ఫ్లాక్స్‌తో పాటు. ఆమ్లా, అలోవెరా 100% యాడ్ చేయండి. స్పెషల్లీ వేడి చేసే వాళ్ళకైతే 100% ఇవ్వాలి. ఇదేం చేస్తుంది? ఇది కూడా బీపీని నియంత్రిస్తుంది. మనం హార్ట్ అనడము హార్ట్ ఒక్కదానికి కాదు. బీపీకి ప్లస్ హార్ట్‌కి. అయితే ఈ ఫ్లాక్స్ అనేది వేస్తూ పోతే మనం డైలీ 2 టాబ్లెట్స్ ఆఫ్టర్ ఫుడ్ మనకి మన బాడీలో ఎక్కడైతే ఈ కణాలు మన పైప్‌లైన్ ఉందో మొత్తం బాడీలోని పైప్‌లైన్ ఎక్కడైనా అక్కడక్కడ కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వుని తీసేసి, రక్తాన్ని పల్చగా చేసి, స్పీడ్‌గా ఫ్లో అయ్యేటట్టు చేస్తుంది. స్పీడ్ అంటే పారిపోదు. బాడీ ఎంత నియంత్రణలో ఉండాలో అలాగా వచ్చేస్తుంది. దాంతో మన హార్ట్ దగ్గర ఉండే ఏవైతే దానికున్న సిరులు, ధమనులున్నాయో అవన్నీ మనకి యాక్టివ్‌గా పనిచేస్తాయి. దాంతో హార్ట్ ప్రాబ్లమ్ అన్నది రానే రాదు. ఒక మీటింగ్‌లో విన్నాను నేను హార్ట్‌లో ఫ్లాక్స్ ఆయిల్ ఎన్ని రోజులేసుకోవాలి మనిషి అనేవాడు. అనంటే మీకు హార్ట్ ఎన్ని రోజులు కొట్టుకోవాలనుకుంటున్నారో, అన్ని రోజులేసుకోండి అని చెప్పారు మన న్యూట్రిషనిస్ట్. అంటే ఇంక అంతకన్నా నిదర్శనం లేదు. మనం మానాల్సిన అవసరం లేదు. ఫ్లాక్స్ అనేది ఎప్పుడూ వేసుకోవచ్చు. అలాగే ది బెస్ట్ వచ్చేసి ఇంకోటి కోఎంజైమ్ క్యూ10. కోఎంజైమ్ క్యూ10 ఇది బీపీకి పనికొస్తుంది. మనం ఏవైతే హార్ట్ అంటున్నామో, హార్ట్‌కి సంబంధించినవన్నీ బీపీకి సంబంధించినవి. బీపీతో ఎవరైనా హై బీపీతో బాధపడుతుంటే ఇవన్నీ ఇవ్వచ్చు. హార్ట్‌తో ప్రాబ్లమ్ ఉంది అంటే ఇవన్నీ ఇవ్వచ్చు. క్యూ10 ఉంది. క్యూ10 కూడా అంతే మనకి బాడీ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి చాలా తట్టుకోలేని నొప్పులుంటాయి. వాళ్ళకి కూడా క్యూ10 అవసరం. మన హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి స్పెషల్లీ క్యూ10 అనేది చాలా చాలా అవసరం. క్యూ10 కూడా మనకి డైలీ 1-2 అంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఎలా ఉంది దాన్ని బట్టి 1-2 టాబ్లెట్స్ మనం వేసుకోమని చెప్పొచ్చు. అలాగే ఇంకొకటేంటంటే మనకి ఆహ్, ఇప్పుడు వచ్చే దాంట్లో మనకి ప్రోకార్డ్. ప్రోకార్డ్ అనేదైతే మన ఐషాంతి ప్రొడక్ట్ అది ప్రోకార్డ్ అనేది. అది 100% వేసుకోవాల్సిందే. ప్రోకార్డ్ అంటే ప్రోకార్డ్‌లోనే ఉంది మన హార్ట్‌ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. మన హార్ట్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన అన్ని గుణాలు ప్రోకార్డ్‌లో ఉన్నాయి. ప్రోకార్డ్‌తో హార్ట్ ప్రాబ్లమ్స్‌తో ఎవరైతే బాధపడుతున్నారో, బీపీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ మనం ప్రోకార్డ్ ఇవ్వడం వలన ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ గుండెని వాళ్ళకి కాపాడి ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో ఇంకొకటి నోని ఒకటి 100% అందరికీ చెప్పాలి. నోని అనేది నీళ్లు తాగినట్టు అందరికీ ఇచ్చేదే. కొన్నిట్లో మాత్రమే ఇవ్వొద్దు. అయితే నోని అనేది మాత్రం ఏం చేస్తుందంటే, మనం తినే ఫుడ్‌ని అంటే మనం తినే ఫుడ్ సప్లిమెంట్స్‌ని, ఫుడ్‌ని మన బాడీ కణజాలాలకి అంటే మన షెల్స్ ఏవైతే ఉన్నాయో, బాడీ అంతా షెల్స్ నిర్మితం గదా! ఆ షెల్స్‌కి పట్టేటట్టు చేస్తుంది. నోని అనేది మనం తిన్నప్పుడు. అది బిఫోర్ ఫుడ్ ఎందుకు తినాలి అంటే, బిఫోర్ ఫుడ్ తిన్నప్పుడు అది వెళ్ళగానే ఏం చేస్తుంది? కణాలని యాక్టివ్‌గా ఉంచుతుంది. మీరు అలర్ట్‌గా ఉండండి. మనకు ఫుడ్డొస్తుందిప్పుడు. ఎంప్టీ స్టమక్‌తో వేసుకోవాలి. మనకు ఫుడ్డొస్తుంది. దాన్ని మనం తీసుకోవాలి అనే ఒక సింప్టమ్స్‌నిస్తుంది. ఆ నోని అనేది. నోని ముందేసుకున్నప్పుడు కణాలన్నీ ఇలా ఆకలితో నోరు తెరుచుకొని అలా, అలా, అలా ఉంటాయి. మనం ఎప్పుడైతే నోని పడుతుందో పొట్టలో, అప్పుడు ఆ పొట్టలో ఏదైతే వెళ్తుందో దాన్ని అవి ఆబగా తినేస్తాయి. అంటే ఆతృతగా తినే శక్తిని పెంచుతుంది. తినే శక్తిని పెంచినప్పుడు ఏమవుతుంది? మనం తీసుకున్న ఫుడ్ మనకెక్కడైతే ఏమైతే కావాలో, అది తొందరగా తీసేసుకొని బాడీకి అందేటట్టు చేసి, బాడీ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేలాగా చేస్తుంది. 100% ప్రతొక్కళ్ళం తీసుకోవాలి. డైలీ కూడా మనం తీసుకోవాలి. నోని ఆ! మన హార్ట్ ప్రాబ్లమ్స్ స్పెషల్లీ ఎవరికున్నాయో వాళ్ళు ఎలర్జినైన్ 3 మంత్స్ వాడి మానేయాలి. 3 మంత్స్ కూడా కొందరి దగ్గర అమ్మ ఇంత డబ్బులు హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే డైలీ 1 సాచెట్ 100% తీసుకోవాలి. హార్ట్ ప్రాబ్లమ్ లేదు. ఇంకా వచ్చే సూచనలున్నాయి. బీపీతో బాధపడుతున్నారు. అంటే ఆల్టర్‌నేట్ డే తాగమనండి. గాజు గ్లాస్‌లో కలుపుకొని. ఆల్టర్‌నేట్ డే తాగినప్పుడు మనకు 1 మంత్ కోర్స్ ఒస్తుంది. ఫ్లాక్స్ డైలీ 2 మనం క్యూ10 కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి 1-2 టాబ్లెట్స్ ఇవ్వచ్చు. 1-2 టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఇదవుతుంది. ప్రోకార్డ్ కూడా 1-2 టాబ్లెట్స్ పర్ డే తీసుకోవాలి. ఆమ్లా, అలోవెరా మన స్థితిని బట్టి తప్పకుండా వాడే అవసరం ఉంది.
ఇది ఎప్పుడైతే వాడుతుంటామో దాంతో పాటు 1-2 సార్లు ఫూట్ ప్యాచ్ వాడించండి. ఫూట్ ప్యాచ్ వాడించినప్పుడు మన బాడీలో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో, మనం ఏ బాధతో బాధపడుతున్నామో, ఆ బాధ నుంచి మనకి విముక్తి అనేదొస్తుంది. ఫుడ్ ప్యాచెస్ బయట నుండి పెట్టేవి, ఫుడ్ ప్యాచెస్ పెట్టినప్పుడు మనకి ఒంట్లో ఉన్న టాక్సిన్స్ తొందరగెళ్ళిపోయి, మనం ఏవైతే సప్లిమెంట్స్ వాడుతున్నామో, అవి బాడీకి పట్టే తొందరగా అబ్జర్వ్ చేసుకునే శక్తినొస్తుందనమాట. ముందు ఎళ్ళిపోయిందనుకోండి చెత్త, ఓ బకెట్‌లో చెత్త నీళ్లున్నాయి, మురికి నీళ్లున్నాయి. అవి పోవాలంటే పైప్‌తో నీళ్లు పడుతున్నాం. పైప్‌తో కొంతకాలం పట్టాక మురికి నీళ్ళనేవి ఫ్లో అయిపోతాయి. తర్వాత మంచి నీళ్ళతో ఆ బకెట్ నిండిపోతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఫుడ్ ప్యాచెస్ పెడుతుంటామో చెత్త ఎళ్ళిపోతుంటుంది. మనం వేసిన ఈ మంచి నీళ్ళు అంటే మంచి సప్లిమెంట్స్ ఏమున్నాయో అవి బాడీకి అబ్జర్వ్ చేసి హెల్త్‌ని ఒక మంచి కండిషన్ లాగా ఉంచుతుంది. అది అన్నమాట. అది నాకు తెలిసినంత మటుకు ఇది ఇంకోటి దీంతో పాటు పేషెంట్ ఎలా ఉన్నాడో ఆ కండిషన్‌ని బట్టి అంటే మనం తీసుకున్నప్పుడు ఒక పేషెంట్‌కి 100% మనం బాగు చేస్తున్నాము, బాగు చెయ్యాలి, 100% వాళ్ళు బాగుండాలి అనే ఉద్దేశ్యంతో ఇవ్వాలి. వాళ్ళకింకా కొంచెం కోర్స్ స్టార్ట్ అయ్యాక ఒక ప్రోటీన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి వీక్‌నెస్ నుంచి వాళ్ళు విముక్తులవుతారు. ప్రోటీన్ పౌడర్ అనేది ప్రతి మనుషులకి ఇంపార్టెంట్. మనం కూడా ఈవెన్ నేను కూడా ప్రోటీన్ తాగుతాను డైలీ. వాటర్‌లో కలుపుకొని తాగండి. వితౌట్ షుగర్ తాగండి, విత్ షుగర్ తాగండి. మీ ఇష్టం. పాలల్లో తాగండి, నీళ్ళల్లో తాగండి. ఏ విధంగాయినా తాగండి. ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి. ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి అంటే, మన నిర్మితమే ప్రోటీన్‌లతో ఉంది మన బాడీ అనేది. దానికి తగిన ఎనర్జీ బయట ఫుడ్ వలన రావటం లేదు. కాబట్టి మనం 100% ఇది తీసుకోవాలి. ఇంకోటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావద్దంటే ఫస్ట్ మనం మైదాని అవాయిడ్ చేయండి. షుగర్, బీపీ ఇవన్నీ కూడా మన హార్ట్‌కి సంబంధించినవే. మన హెల్త్ బావుండాలి అంటే ఫస్ట్ మన గట్ బావుండాలి. గట్ అంటే జీర్ణ వ్యవస్థ అనేది అందరూ మంచిగుండేటట్టు చూసుకోండి. జీర్ణ వ్యవస్థ బావుందంటే మనకెలాంటి ఇబ్బందులు రావు. జీర్ణ వ్యవస్థ అంటే మనం తిన్నది డైజెషన్ అవ్వాలి. ఫస్ట్ తిన్న వెంటనే తినాలి అన్న ఆకలి పుట్టాలి. అలాగే మన మోషన్ ఫ్రీగా ఉండాలి. అలాగే మనం ఏదైతే తింటున్నామో అది మనకి ఎనర్జీ లెవెల్‌లోకి కన్వర్ట్ అవ్వాలి. ప్లస్ మళ్ళీ మనం దీన్ని అంటే మనం ఎక్కడ కూడా ఆహ్, నీరసంగున్నాము అనే సింప్టమ్స్ అనేవి మనలో రాకుండా ఉంటే మన గట్ హెల్త్ బాగున్నట్టు. అది బాలేనప్పుడు మెల్లిగా షుగర్, మెల్లిగా బీపీ ఇవి 2 వచ్చాయంటే దీన్ని మా తాత హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ వేసుకోవడం ద్వారా మన సప్లిమెంట్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఒక్క సప్లిమెంట్ వాడితే మన దగ్గర ఉన్న 4, 5, 10 రోగాలేవి బాడీకి అటాక్ అయ్యేవి రావు. అదే డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి, ఒక్క టాబ్లెట్ వేసుకుంటే బీపీ కోసం ఒకటేసుకోవాలి. అది వేసుకున్నప్పుడు ఏమవుతుంది బీపీని దబాయించి ఉంచుతుంది. హార్ట్‌లోనే ఓ మూలన ఉంచుతుంది. అది ఎప్పుడైనా రావచ్చు. దొంగని ఇంట్లో పెట్టుకున్నట్టే. బాడీని మనం కెమికల్స్‌తో నింపుతున్నప్పుడు. ఖచ్చితంగా ఇంకో దానికి అటాక్ అవుతుంది. అదే మన సప్లిమెంట్‌లు కంటిన్యూయస్‌లీ వాడటం వలన బాడీలో నుండి ఆ ప్రాబ్లమ్ అనేది అసలు వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచి బాడీలో నుంచి దొంగ వెళ్ళిపోతాడు. అప్పుడు మన బాడీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు హార్ట్ గురించి కేర్ తీసుకోండి. ఇది 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈవెన్ అంతకన్నా చిన్నగున్నారు అంటే ఒక మన న్యూట్రిషన్ సజెషన్స్‌తో మనం వాడొచ్చు. అంటే ప్రాబ్లమ్ రాకుండా చూసుకోండి. స్పెషల్లీ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రం 100% ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. తినే తిండి మన ఇంట్లోది తినాలి. రైస్ బ్రాన్‌తో వండి ఉండాలి. ప్రాబ్లమ్ వస్తోంది. సప్లిమెంట్స్ వాడండి. 100% మీకు ప్రాబ్లమ్ అనేది రాదు. మనం ముందు ప్రాబ్లమ్ రాకుండా ఉంటే ఇంకొకళ్ళకి చెప్పొచ్చు. ఇప్పుడు నాకే హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. నేను ఇంకొకళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్ గురించి చెప్పడానికి నేను ఎలిజిబుల్ కాను. అందుకని మనము స్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళని చూసుకోవాలి. మనకెలాంటి హెల్త్ సమస్య రాకుండా ఈ సప్లిమెంట్స్ ఫ్లాక్స్, క్యూటెన్, ఎలార్జినిన్, ప్రోకార్ ఇవన్నీ కూడా నోని, ఆమ్ల, అలోవెరా కామన్. ఇవన్నీ కూడా వేసుకునేటట్టు చూడండి. ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాచెస్, రైస్ బ్రాన్ ఆయిల్ చూసుకుంటే గనక మనము 100% హెల్తీగా ఉండాలి. ఇంకోళ్ళకి చెప్పే దశలో ఉండాలి. చాలా హెల్ప్ అవుతుంది. ఇది చెప్పాలంటే అసలు చాలా మ్యాటర్ ఉంటుంది గానీ, ఇంతటితో చాలిది. నేను ప్రొడక్ట్ చూపించనా అర్జున్ గారు? పర్వాలేదా? చేసాక చూపియండి. ఒక 2 మినిట్స్ చూపియండి. చూపియనా? ఓకే. జస్ట్ ఎ మొమెంట్ తెస్తాను. సో, ఈ లోపల ప్రసాద్ సార్ ఇవి చాలా ఎక్కువ లిస్ట్ అనుకుంట నాకు అనిపిస్తా ఉంటది. ఏంటి ఒక్క సమస్యకి ఇన్ని గనం వాడాలా? ఇన్ని గనం వాడితే గాని పనవ్వదా? చాలా డబ్బులైతాయి అన్న ఫీలింగ్ కొందరి మైండ్‌లో ఉంటది. అలాంటి వాళ్ళ కోసం గాని, లేదా ఒక క్లుప్తంగా మీ సజెషన్ ప్లీజ్. ఎట్లా మనం మన హార్ట్‌ని కాపాడుకోవాలి? యెస్. అంటే ఎందుకంటే సార్ ఇది చాలా నా ఇంటెన్షన్ అంటే ఇది బర్నింగ్ ఇష్యూ. సొసైటీలో ప్రస్తుతం ఉన్న బర్నింగ్ ఇష్యూ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ స్ట్రోక్స్.
దీని నుంచి ఖచ్చితంగా మనం బయటపడాలి. చాలా మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోని ఈ టాపిక్ పెట్టినాను ఇలా. యెస్ సార్. ప్లీజ్ ఓవర్ టు యూ. యెస్. అసలు హార్ట్ అటాక్ గురించి మాట్లాడే ముందు అసలు హార్ట్ ఎన్ని రకాలు అసలు హార్ట్ అటాక్ ఎన్ని రకాలు వస్తదో ఫస్ట్ మాట్లాడదాం. ఓకే. చాలా మందికి ఒకటే తెలుసు హార్ట్ అటాక్ వచ్చింది. కానీ హార్ట్ అటాక్ చాలా రకాలు. ఓకేనా? కొలెస్ట్రాల్ ఫార్మ్ అవ్వడం వల్ల వస్తది. బ్లడ్ క్లాటింగ్ వల్ల వస్తది. కాల్షియం డిపాజిట్ వల్ల వస్తది. కార్డియాక్ అరెస్ట్ అంటే హార్ట్ కొట్టుకోవడం ఆగిపోతే వస్తది. రెండోదొచ్చేసి పల్స్ జనరేషన్ ఆగిపోతే వస్తది. ఇన్ని రకాలుంది. ఓకేనా? వాళ్ళకి ఇవన్నీ మనం ఇన్ని రకాలున్నాయని చెప్పినప్పుడు ఇన్ని సప్లిమెంట్ వాడడానికి ఈజీ ఉంటారు. నేను విన్న దాంట్లో అరుణక్క గారు నాకు తెలిసి క్రిల్ చెప్పిందో లేదో చెప్పిందనుకుంటున్నాను. చెప్పిర్రు గదా! క్రిల్ రాలేదు. యూ కెన్ యాడ్. యెస్. క్రిల్ గూడా యాడ్ చేయండి. ఓకేనా? ఫర్ బెటర్ రిజల్ట్స్. ఓకే. క్రిల్ ఖచ్చితంగా తీసుకున్నప్పుడే హార్ట్ అటాక్ రాకుండా మనం బయటుండొచ్చు. ఓకే. నాకు హార్ట్ అటాక్ లేదు నేను బాగున్నాను అనుకుంటే, నా దగ్గర డబ్బులు లేదనుకుంటే ఫ్లాక్సీల్ స్టార్ట్ చేయండి. ఓకే. ఫ్లాక్స్ ఎట్లా స్టార్ట్ చేయండి అంటే రోజు మినిమమ్ 3 కంటే ఎక్కువ తీసుకోండి. 3 కంటే ఎక్కువ తీసుకొని ఒక 3-4 మంత్స్ రెగ్యులర్‌గా తీసుకున్నా కానీ మనకు 99% హార్ట్ అటాక్ రాకుండా ఉంటాయి. ఓకే. రెండోది మనకు కాల్షియం డిపాజిట్స్ ఎందుకు అవుతున్నాయంటే కే విటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, లేకపోతే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు. దీనికోసం మన దగ్గర ఎలాజినైన్ ఉంది. ఓకే. డైరెక్ట్‌గా మనకొచ్చేసి కాల్షియంలో కూడా మెగ్నీషియం ఉంది. లేకపోతే సీఎండీ తీసుకున్నామనుకోండి అందులో అన్ని మినరల్స్ కవర్ అయితాయి. ఓకేనా? ఫస్ట్ అండ్ ఖచ్చితంగా నేను ఏం తీసుకోలేననుకుంటే ఫ్లాక్స్ అండ్ సీఎండీ ఖచ్చితంగా తీసుకోమని చెప్పండి. 99% ప్రాబ్లమ్స్ పోతాయి. సార్ 1% ఎందుకు వదిలేసిర్రు అంటే కాల్షియం డిపాజిట్స్ ఉంటాయి కదా! దానికి ఎలాజినైన్‌కే పోతాయి. ఇంకా వేరే దానికి పోదు. మన దగ్గర ఉన్న బెటర్ సప్లిమెంట్స్ ఎల్లార్జినైన్. నిజంగా చెప్పాలి అనుకుంటే డబ్బులు ఉన్నా లేకున్నా నాకు తెలిసి ఈ సెట్ అంతా కలిపి నాకు తెలిసి 5,000లో కూడా 5,000 కూడా అవ్వదు. మీరు కరెక్ట్ లెక్కేయండి. రూ. 1,350 ఎల్లార్జినైన్, రూ. 1,250 క్రిల్లు, ఫ్లాక్స్ అయితే 540, ప్రోకార్డ్ అరౌండ్ 820 ఎంతో ఉంటది. ఓకే. సేమ్‌ని 920 ఇంకా మిగిలినయేమున్నాయి? క్యూ10 ఒక అరౌండ్ 950 ఉంటది. ఓకే. యెస్. ఇవన్నీ కలిపి నాకు తెలిసి 5,000-6,000లో వస్తాయి. ఓకే. హార్ట్ పేషెంట్ ఉంది. నా దగ్గర డబ్బులు లేవంటే సింపుల్‌గా ఒకటే మాట వాళ్ళకి భూమి మీద ఉండే అర్హత లేదని అర్థం ఇంక. ఎందుకంటే హాస్పిటల్ పోయినప్పుడు 3-4 లాక్స్ ఖర్చయితుంది. ఓకేనా? మనం 5,000-6,000 పెడుతున్నాం. దాంట్లో కూడా డబ్బులు లేవంటే మనం ఏం జేయాలి? ఏం చేయాలి? ఓకే. దీంట్లో ఆప్షన్సే లేవు. ఓకేనా? మనము ఒక పూట తింటామా లేదా ఆప్షన్ ఉంది. కానీ మనం భూమి మీద ఉండాలా లేదా ఆప్షన్ తీసుకుంటామా అంటే మీరు డిసైడ్ కండి ఉండాలా లేదా? నేనైతే డైరెక్ట్ అదే అడుగుతా. ఆప్షన్ ఉండడానికి, పోవడానికి మీరు ఆప్షన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఎప్పుడు అడగాలి? ఓకే. అది లేకున్నా పర్లేదు అనుకుంటే అనుకోండి ఇప్పుడు నేను చపాతీ, అన్నం 2 ఉన్నాయి. చపాతీ లేకపోతే పర్లేదు నాకు. అది ఆప్షన్ ఉంది నాకాడ. కానీ నేను భూమి మీద ఉండాలి లేదని ఆప్షన్ లేదు. నేను ఉండాల్సిందే అనుకుంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఏవైతే చెప్పిర్రో నాకు తెలిసి ఇందులో ఒక ప్రోటీన్ తీసేయొచ్చు కావాలనుకుంటే. అంటే యెస్. ప్రోటీన్ నిజంగా తీసే అంటే అదే ఎలార్జినైన్ ఇస్తున్నాం కాబట్టి నాకు ఎనర్జీ లెవెల్స్ బాగానే మెయింటైన్ అవుతాయి. రెండోది సీఎండీ ఇస్తున్నాం కాబట్టి ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ప్రోటీన్ అనేది కండరాలు గట్టిగుండడానికి. ఇంకా బాగా డబ్బులున్నాయి. నేను హార్ట్‌ని కాపాడుకుంటాను అంటే కాల్షియం ఇవ్వచ్చు, కొలాజిన్ ఇవ్వచ్చు. కండరాలని ఫ్లక్చుయేట్ చేస్తది. ఈజీ మూవ్‌మెంట్ చేస్తది. ఓకే. నా దగ్గర డబ్బులున్నాయి. నా హార్ట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా పనిచేయాలంటే కొలాజిన్ ఇవ్వండి. కాల్షియం ఇవ్వండి. అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి తెలుసా? బి12 డెఫిషియన్సీ నుంచి డి విటమిన్ నుంచే డెఫిషియన్సీ స్టార్ట్ అవుతది. అసలు మనం వాటి గురించే మాట్లాడలే డబ్బులు లేదంటే. డబ్బులున్నాయంటే ఆ 2 కూడా యాడ్ చేయండి. ఓకే. నా ఫస్ట్ సజెషన్ ఏందంటే ఎవరికో యాడ్ చేయడం గాదు. ఫస్ట్ ఇవన్నీ తెచ్చుకొని ఇప్పటివరకు ఈ సప్లిమెంట్స్‌లలో ఎవరైతే వాడలేరో ఫస్ట్ ఇవి వాడండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇయడం పక్కన పెట్టి ఫస్ట్ మనం ఉండాలి గదా! ఫస్ట్ భూమి మీద. మనకు మించిన ధర్మం లేదంటారు కదా! స్వధర్మానికి మించింది ఏది లేదంటారు. ఫస్ట్ నేను ఉండాలి. తర్వాత అందరూ బాగుండాలంటారు గదా! అందరూ బాగుండాలి. అందులో మనం ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే డి విటమిన్ మస్ట్‌గా వాడండి. ఓకే. బి12 విటమిన్ వాడితే నర్వ్ సిస్టమ్‌కి యాక్టివ్‌నెస్ వస్తది. ఓకే. అసలు హార్ట్ అటాక్ ఎందుకొస్తదంటే హార్ట్ కొట్టుకోకపోవడం వల్ల గాదు. మెయిన్ నర్వ్ సిస్టమ్ వీక్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు వస్తది. ఓకే. యెస్. రెండోది పొటాషియం కంటెంట్ ఉన్నది ఎక్కువ తీసుకోండి. అసలు నోని ఎందుకు అనుకున్నాం. ఫుడ్ గురించి గాదు. అందులో పొటాషియం కంటెంట్ ఎక్కువుంటది. పొటాషియం ఏం చేస్తదంటే కండరాల్ని గట్టిగా చేస్తది. అవునా గదా! కండరం గట్టిగా ఉంటది గదా! పంపింగ్ కరెక్ట్‌గా ఉంటది. ఓకేనా? ఫ్లాక్స్ కూడా అదే పని చేస్తది. చాలా మంది క్రిల్ ఏసుకుంటారు. ఫ్లాక్స్ ఎందుకు అనుకుంటే, మీకు క్రిల్‌లో పొటాషియం తక్కువుంటది. ఫ్లాక్స్‌లోనే ఎక్కువుంటది. ఫ్లాక్స్ చాలా 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 ఇంపార్టెంటు. మీరు చూడండి హార్ట్ పెయిన్ వస్తుందంటే డాక్టర్ దగ్గరికెళ్తే ఏవేవో సప్లిమెంట్స్ రాస్తాడు గదా! దాంట్లో రాసే ఏదో సప్లిమెంట్స్ గాదు సారీ మెడిసిన్స్ రాస్తాడు గదా! దాంట్లో పొటాషియం టాబ్లెట్ గూడా ఉంటది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఎనక తిప్పి చూడండి. పొటాషియం మ్యాండేటరీగా ఉంటది. మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉంది గదా! ఫ్లాక్స్‌లో. అవునా కాదా?
మరి Q10 ఎందుకు వాడాలి? నాకు బీపీ లేదు. యెస్. హార్ట్ ఫ్లక్చుయేట్ డిఫరెంట్ వస్తుంది కదా! అప్ డౌన్స్ అయితున్నాయి కదా! మరి అప్ డౌన్స్ అయినప్పుడు దాని కరెక్ట్ ఫ్లక్చుయేట్ ఉండాలా వద్దా? 70-80 మధ్యలో ఉండాలి. 70 కంటే తక్కువ కొట్టుకున్నా ఫ్యూచర్‌లో ప్రాబ్లమే. 80 కంటే ఎక్కువ కొట్టుకున్నా ఫ్యూచర్‌లో ప్రాబ్లమే. మరి అది కరెక్ట్ కొట్టుకోవాలంటే మనకి Q10 ఉంది కదా! మరి ప్రో కార్డ్ ఎందుకు మరి? అన్ని ఇస్తుర్రు. ప్రో కార్డ్ ఎందుకు? ఓకే. డాక్టర్ దగ్గరికి పోతే ఇన్ని మందులు రాస్తాడు. కానీ దగ్గు కంటే ఒక మందు రాస్తాడో లేదో? దగ్గు మందు తెచ్చుకుంటాం అందరం. 2 రోజులు దగ్గితే పోయే దగ్గుకి కూడా మందు తెచ్చుకుంటాము. మరి హార్ట్ కోసం టానిక్ ఏదైనా ఉంది అంటే అది ప్రో కార్డే మరి. దానికి సెపరేట్ టానిక్ ఒకటి తయారు చేసిరంటే ప్రో కార్డే. దానికోసం తెచ్చుకోవాలన్నా వద్దా? మనం ఇస్తున్న క్రిల్లు, ఫ్లాగ్స్, నోని ఇవన్నీ హార్ట్ చుట్టుముట్టు పనిచేసేటివి. మరి హార్ట్ కోసం పనిచేసేది ఏదైనా ఉందంటే అది ప్రో కార్డే మరి. ప్రో కార్డ్. ఓకే. ఓకే. బ్లడ్ పల్చర్ చేస్తుంది. బ్లడ్ పల్చగా ఉంటే ఈజీ ఫ్లో అవుతది కదా! మరి ప్రో కార్డ్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి దీనిలో ఏది తీసుకోకపోతే మరి? అన్నీ చెప్పేసి వాళ్ళకే ఆప్షన్ ఇవ్వండి. ఓకే. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి ఒక్కొక్క లైన్ చెప్పినా సరిపోతది. ఓకే. కానీ ఇక్కడ చిన్న పాయింట్స్ యాడ్ చేస్తాను. ఎలార్జినిన్ ఎవరికి ఇవ్వద్దు అంటే, స్టంట్ పడ్డాక 1 ఇయర్ వరకు ఎలార్జినిన్ ఇవ్వకండి. స్టంట్ పడినాక 1 ఇయర్ వరకు ఎలార్జినిన్ ఇవ్వకండి. కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మాక్సిమం అన్ని సప్లిమెంట్స్ అవాయిడ్ చేస్తాం. ఫస్ట్ అవాయిడ్ చేసిన సప్లిమెంట్ ఏందంటే ఫ్లాక్స్ అండ్ నోని. ఇవి ఫస్ట్ ఇవ్వకండి. కిడ్నీ కొంచెం వేరియేషన్ ఉన్నా గాని. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇవ్వొద్దు. ఇవైతే ఫస్ట్ ఇవ్వొద్దు. ఇక మిగతాయి అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇవ్వచ్చు ఇంకా. అక్క చెప్పింది మన స్టమక్ బాగుండాలి, గట్స్ బాగుండాలి. గట్ బాగుంటేనే మనం బాగుంటాం. మోషన్ ఫ్రీ ఉంటది, తిన్నది అరుగుతది, ఆకలేస్తది. ఓకేనా? దీనికోసం మన దగ్గర కాంబయోటిక్స్ ఉంది. నిజంగా వండర్‌ఫుల్ ప్రొడక్ట్. నాకు తెలిసి అట్లాంటి ప్రొడక్ట్ భూమి మీద లేదేమో. క్యాప్సూల్ ఇన్ క్యాప్సూల్ ఫార్మ్. మన దగ్గర ఉన్న యూనిక్ ప్రొడక్ట్ అది. క్యాప్సూల్ లోపల ఇంకో క్యాప్సూల్ ఉంటది. ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. అది సమ్మర్‌లో చాలా మంచిది. బాడీని కూల్ చేస్తది. మన డైజెస్ట్ సిస్టమ్‌ని క్లియర్ చేస్తది. ఎసిడిటీ ప్రాబ్లమ్ పోతది. తిన్నది బాగా అరుగుతది. కొంచెం తిన్నా చాలు ఒంటికి పడతది. దానికి కాంబయోటిక్స్ ఉంది. అంటే మన దగ్గర ఒక్కొక్క ప్రోడక్ట్ దేనికి అదే స్పెషల్. దేనికి అదే స్పెషల్. ఓకే. జస్ట్ ఒక 3-6 మంత్స్ రెగ్యులర్‌గా మనం ఏ సప్లిమెంట్ అని కంటిన్యూ వాడగలిగితే నాకు తెలిసి డాక్టర్ చెకప్ కూడా అవసరం లేదేమో అనిపిస్తది. ఓకే. థాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు యాడ్ చేసిన పాయింట్స్ అందరికి బాగా వాల్యూ పడింది. చూడండి చిన్న చిన్న అక్క పాయింట్స్ అంటే మనం ఒక చిన్న పాయింట్ మీకోసమే. మీరు ఇంతకుముందు అన్నారు కదా ఎలార్జినిన్ ఎట్లా కలిపితే బాగుంటదనేసి. ఓకే. దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గాజు గ్లాస్ తీసుకోండి. దాంట్లో కొన్ని వాటర్ ఎయండి గిన్ని. ఏసి అలా పౌడర్ ఏసి బాగా తిప్పండి. కరిగిపోతుంది. దాని తర్వాత ఫుల్ వాటర్ పోయండి. ఇంకా యెస్. స్పూన్ అవసరం లేదు. ప్లాస్టిక్ స్పూన్ అవసరం లేదు. లేదనుకుంటే సీసం బాటిల్ దీనికి మూత కూడా ఉంటది. దీనికి గిన్నె వాటర్ పోయండి. ఇల్లేసి బాగా షేక్ చేయండి. ఇంకా మీరు స్పూన్ పెట్టాల్సిన పనే లేదు. ఇది పైనది కూడా ప్లాస్టిక్ క్యాపే. కాబట్టి ఇంకా మీకు ఎలార్జినిన్ ఒక చిన్న కంటెంట్ కూడా వేస్ట్ అవ్వదు. తర్వాత మొత్తం తాగిన తర్వాత ఇంక కొన్ని వాటర్ దాసుకొని మళ్ళీ ఊపుకొని మళ్ళీ తాగేయొచ్చు. ఇది ఇంకా బాగుంటది ఎలార్జినిన్ కోసం. మంచి షేక్ అవుతది. ఈవెన్ ఒక చిన్న పీస్ కూడా మిస్ అవ్వట్లేదు దీంట్లో. ఓకే. మన దగ్గర ఏదైనా పరే షాషెట్స్ ఉంటాయి కదా! కలిపిన తర్వాత ఎక్కువ సేపు స్టోర్ పెట్టకండి. ఎంబడే ఓకేనా? కన్సల్ట్. వితిన్ 5 మినిట్స్ లోపే తాగేసేయండి. దానికి మంచి రిజల్ట్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం అన్ని డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నాం కాబట్టి. ఓకే. ఇంకోటి ఎలార్జినిన్ ఇంకో స్పెషల్ ఉంది. అక్క చెప్పింది ఇంతకు ముందు. నర్వ్ సిస్టమ్ యాక్టివ్ అవుతది అంటే నిజమే. అందులో న్యూట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతది. టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్క నర్వ్ యాక్టివ్ అవుతది. ప్రతి ఒక్క నర్వ్ యాక్టివ్ అవుతది. మన ఓన్లీ హార్ట్ అటాక్ కోసమే కాదు. ఓకే. పక్షవాతం రాకుండా ఉంటది. ఫ్యూచర్‌లో మెమరీ లాస్ కాకుండా ఉంటది. ఓకే. క్రిల్ వాడుతున్నాం. అక్క అన్నట్టు క్రిల్ దేనికి పనికొస్తది అంటే దానికి ఒక పిక్చర్ ఉంది. టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి పార్ట్‌కి పనికొస్తదంట. ఎస్పెషల్లీ ఫర్ బ్రెయిన్‌కి. మెమరీ లాస్ అవ్వదు ఫ్యూచర్‌లో. డీహెచ్ఎన్ అమినో యాసిడ్ ఉంటది. మన ఎలార్జినిన్‌లో, క్రిల్‌లోను. ఓకేనా? అది మనకి బ్రెయిన్ మెమరీ లాస్ కాకుండా కాపాడుతది. అందుకే క్రిల్‌ని మనం చిన్న పిల్లలకు కూడా ఇద్దామంటాం 4 ఇయర్స్ నుంచి. ఇంతకుముందు అక్క అన్నట్టు చిన్న పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే ఏమి ఇయొచ్చు అంటే క్రిల్ ఇవ్వచ్చు. వాళ్ళకి 4 ఇయర్స్ నుంచి మీరు క్రిల్ ఇస్తే వాళ్ళకి హార్ట్ అటాక్ ప్రాబ్లమే రాదు. చిన్న పిల్లలకి డైలీ ఒకటి ఉండి పెద్దవాళ్ళైతే డైలీ 3 తీసుకోండి. ఓకేనా? 1, 2 రేట్ ఎక్కువుందని కాదు. ఓకేనా? మనం అన్నం తింటే ప్లేట్‌లో తినాలి. ప్రసాదం తినాలంటే చిన్న డొప్పలో తినాలి. ఒక క్రిల్ రోజొకటి ఏస్తున్నట్టు మీరు ప్రసాదం తింటున్నట్టే. భోజనం చేస్తున్నట్టు కానే కాదు. ఓకే. స్టార్టింగ్ 3 ఎయండి. అట్‌లీస్ట్ 15 డేస్. తర్వాత దాన్ని 2 చేయండి. తర్వాత దాన్ని 1 చేయండి. మినిమమ్ 4 మంత్స్ మీరు క్రిల్ కంటిన్యూ వాడగలిగితే మీ లిపిడ్ ప్రొఫైల్‌లో మీ యొక్క కొలెస్ట్రాల్స్ అంటారు కదా!
ఖచ్చితంగా 100% నార్మల్ ఉంటది. మీరు టెస్ట్ కూడా అవసరం లేదు మీకు. 100% గ్యారంటీ 4 మంత్స్ మీరు క్రిల్ ఫ్లాక్స్ వాడగలిగితే, అట్‌లీస్ట్ క్రిల్ వాడినా చాలు మీ లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ వచ్చేస్తది. లిపిడ్ ప్రొఫైల్ నార్మల్ ఉందంటే హార్ట్ అటాక్ రానే ఓకే. వచ్చాక వాడడం కంటే కూడా ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! నాకు తెలిసి ఎవరికైతే హార్ట్ గురించి కేర్ తీసుకోవాలనుకుంటారో, ఇలాగే ఈ మంత్ ఇంకా పీవీలు చేయని వాళ్ళు ఉంటే హార్ట్ అటాక్‌కి సంబంధించినవి కొనుక్కోండి. ఓకే. థాంక్ యూ. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంత ఇన్ఫర్మేషన్ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ వి గాట్ లాట్ ఆఫ్ స్టఫ్. ఎక్సలెంట్. సో అరుణక్క, ఓవర్ టు యూ. మీరు కొంచెం ప్రొడక్ట్స్ చూపియండి. డెమాన్‌స్ట్రేట్ చేస్తే. యెస్. ఇది ఎలా చూపించాలి? ఇది B12. B12 స్ప్రే. ఇది స్ప్రే ఉంటుంది. అక్క, మీరు సెల్ ఫోన్ ఒక దగ్గర పెట్టండి. వాటినే సెల్ ఫోన్ ముందు పట్టుకురండి. ఇది ఈజీగా. అయితే ఇది నాకు ఇలాగే వస్తుంది. సెల్ ఫోన్ ఒక దగ్గర పెట్టేసి ఇది ఉల్టా కనిపిస్తదా? సరిగ్గా ఉంటుంది. చెప్పండి సార్. అక్కడ మీకు 4 కెమెరా ఎక్కడ ఉందో అక్కడ పెట్టండి. అక్కడ మాకు కనిపిస్తది. కరెక్ట్ ఉంది. కనిపిస్తుంది అక్క. ఎట్లా ఓ. చూపండి. నేను ఇవి కూడా నేర్చుకుంటున్నాను ఇక్కడ జూమ్ లో. Yes. ఎస్. ఇది ఈ స్ప్రే ఇదేంటంటే మనకి నాలుక కింద స్ప్రే చేయాలి. మనకి డబ్బా మీద ఉంటుంది ఎన్ని స్ప్రేలు చేయాలి డైలీ అనేది. 1 or 2 అనేది. ఇది 1 ఉంది. 1, 3 ఉంటుంది అంతే మన దగ్గర. ఇది ఒకటి. మెయిన్ మనకి హార్ట్ ప్రో కార్డ్. మన హార్ట్ ని ఇంకోళ్ళకి హార్ట్ ఇవ్వడమే. మంచి హార్ట్ ని ప్రో కార్డ్ ఇది ఆయుష్శాంతి వాళ్ళ ప్రోడక్ట్. అలాగే ఎలార్జినైన్ సాచెట్ తెచ్చాను. ఇది ఎలార్జినైన్. ఇది 15 సాచెట్స్ ఉంటాయి డబ్బాలో. ఇవి మనం డైలీ వాటర్ లో కలుపుకుని తాగాలి. మాలిక్యూల్ చాలా సన్న ఉంటాయి. ఇవన్నీ కరిగినాకే తాగాలి. ఇది అలాగే క్రిల్ అండ్ ఫ్లాక్స్. ఇవి 2 అన్నదమ్ములు. చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చేవి. క్రిల్, ఫ్లాక్స్. అదే ఇందాక ప్రసాద్ అన్నట్టు మనం అమౌంట్ గురించి అంటే హార్ట్ ని విలువ కట్టలేము. నిజంగా హార్ట్ విలువ కట్టాలంటే 2 ఆప్షన్స్ అన్నారుగా, అది నాకు చాలా నచ్చింది పాయింట్. ఉండాలా పోవాలా అనేది మన చేతిలో లేదు కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి. ఇది 30 ఉంటాయి, ఇవి 90 ఉంటాయి. అది ఇవి 100% తీసుకోవాలి. అండ్ Q10. ఇది Q10 ఇక్కడ పెట్టాలి. ఓకే. Q10 ఇది. ఇవి 30 క్యాప్సూల్స్ ఉంటాయి. అలాగే ఆమ్లా అలోవెరా అన్నది మన ఆప్షన్. ఇదిగోండి CMD డ్రాప్స్. ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చే CMD డ్రాప్స్. ఇది 920. ఇది 1 లీటర్ నీళ్ళకి 7 చుక్కల వరకు కలిపి తాగొచ్చు. 7 చుక్కలే ఎందుకు కలపాలి, 10 చుక్కలు ఎందుకు కలపొద్దు అంటే, ఒక గ్లాస్ తీసుకొని గాజు గ్లాస్ 10-20 చుక్కలు వేసుకుని కూడా తాగొచ్చు. ఒక డేకి 21 కావాలి. అంతకన్నా ఎక్కువైతే నీళ్లు ఉప్పగా అయిపోతాయి. 21 కన్నా ఎక్కువ తాగితే మన బాడీకి అంత అవసరం లేదు. అందుకని అలా తాగినప్పుడు మన బాడీ కరెక్ట్ గా తీసుకుని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అలా చెప్పారు. అదనమాట ఇది. తర్వాత కొలాజిన్ కూడా సాచెట్లు. ఇవి 10 సాచెట్లు ఉంటాయి. 600కి వస్తుంది మనకి ఇలాంటి సాచెట్లు కొలాజిన్. ఇది మనకి యూత్ఫుల్ గా ఉండడానికి, స్కిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫుడ్ ప్యాచెస్ చాలా బెస్ట్. అసలు ఇది వాడేసి ఏ సప్లిమెంట్ వాడినా మన బాడీ అనేది చాలా బాగా తీసుకుంటుంది. ప్రోటీన్ పౌడర్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. కొందరికి ఆహారం పోదు, తినలేకపోతున్నాం, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే ఆమ్లా అలోవెరా ఏంటంటే మనకి ఇవి కూడా అన్నదమ్ముల్లాగా. ఇవి 2 కల్పిస్తే చాలా మంచిది. నూనె తేలేదా నేను? నూనె తెచ్చాను. ఎక్కడ పడింది నూనె? ఇలాగే ఉంటుంది. నూనె ఎక్కడో పడింది, తెస్తాను. ఓకే. థ్యాంక్ యూ అర్జున్. లీడర్స్ ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తా. ఇప్పుడు అక్క చూపించిన సప్లిమెంట్స్ అన్ని హార్ట్ కి బాగా పనికొస్తాయి. కానీ మీరు ఈ సప్లిమెంట్స్ అన్ని వేసుకుంటే మీకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. వెరికోస్ నర్వ్ ప్రాబ్లం రాదు. ఫ్యూచర్ లో సయాటికా నర్వ్ ప్రాబ్లం రాదు ఈ సప్లిమెంట్స్ వాడితే. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్. ఎక్సలెంట్. మన దగ్గర ఒక్కటి తీసుకుంటే 10 రావు. బయటది ఒక్కటి తీసుకుంటే 10ని పిలిచినట్టే. మనది ఒక్కటి తీసుకుంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ పారిపోతాయి రోగాలు. గ్రేట్ రిజల్ట్.